దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను పురస్కరించుకొని దేశంలోని వాడవాడలా శ్రీ సీతారామ కళ్యాణాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని రామ మందిరాల్లో జరుగుతున్న కళ్యాణోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. భగవంతుని పెళ్లికి భక్తులే పెళ్లి పెద్దలయ్యారు. సిరులొలికే సీతమ్మను జగమేలే రామయ్యకిచ్చి వేడుకగా కళ్యాణం జరిపించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో ఇద్దరిని ఒకటి చేసి ఆనంద పరవశులయ్యారు. ఊరు వాడ సంబరం, సీతారాముల కళ్యాణానికి పదండి అందరం అన్నట్లుగా విశాఖ నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. సీతమ్మధరలోని వేద ధర్మరక్షణ సభ ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన మండపంపై సీతారాములను కొలువుదీర్చి వేద పండితులు తెన్నేటి నరసింహమూర్తి బ్రహ్మస్థానంలో ఉండి కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈరోజు శ్రీరామనవమి. ఈ శుభ కార్యక్రమం ఎందుకు చేస్తామండి అంటే, శ్రీరాముడు ఏమిటయ్యా అంటే ధర్మవాక్య పరిపాలన, ధర్మం గురించే. ఆయన గురించి ఏమిటయ్యా అంటే ఎలా బతకాలి, ఎలా ఉండాలి, తండ్రిని ఎలా చూడాలి, అన్నదమ్ములను ఎలా చూడాలి, ధర్మవాక్య పరిపాలన. అలాగే ఏమిటయ్యా అంటే ఈ సీతారాముల దేవాలయం ఏ అగ్రహారం నుండి గ్రామం నుండి ఏదైనా సరే, ఏ విలేజ్లో అయినా ఎక్కడైనా సరే ఈ ఆలయం ఉండాలి. ఎందుకని ఆయన్ని చూసి మనం అంతా నేర్చుకోవాలి కదా. ఆయన్ని చూసి మనం చూసి ఆయన కాదు, అందువల్ల ఆయన చూసి మనం నేర్చుకోవాలంటే ధర్మవాక్య పరిపాలన. శ్రీరాముడు ఎలాగా, ఆయన జననం ఏమిటి, ఆయన కళ్యాణం ఏమిటి, ప్రతిరోజు కళ్యాణమే, ఈ శ్రీరామనవమి అని కాదు. అందువల్ల ధర్మం గురించి, అన్నదమ్ముల గురించి, కళ్యాణం చెయ్యాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చూడాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఆయన చూసి మనం ఆదర్శంగా తెలుసుకోవాల్సింది శ్రీరామనవమి. ఈరోజు కార్యక్రమం ఏమిటయ్యా అంటే గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్తు, కుచ్చత్రయాలు, స్వామివారి యొక్క తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ వంశం అంతా ఆ సప్తఋషుల్ని, అలాగే సీతాదేవి యొక్క తండ్రి, తాత, ముత్తాత వాళ్ళందరినీ చెప్తూ వాళ్ళందరినీ ఆవాహన చేసి మండపారాధన చేసి కళ్యాణ మహోత్సవంలోకి వచ్చి స్వామివారికి కళ్యాణం చేస్తూ కూడా ఆ దేవతలందరినీ ఆవాహన చేస్తూ మనం కూడా శుద్ధి అవ్వాలి. ఏంటి శుద్ధి అవ్వడం అండి? మనం బయట స్నానం చేస్తాం, కానీ లోపల స్నానం అంటే ఏమిటి? ఆత్మస్నానం. అంటే లోపలంతా కడగాలంటే ఏం చేయాలి? ఆయన తలుచుకుంటేనే శరీరం అంతా శుద్ధి అవుతుంది. ఏన దేవా పవిత్రేణ ఆత్మానమృతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతమా అని చెప్పి పుణ్యాహవాచనం చేస్తాం. హిరణ్య స్నానం చేయిస్తాం. స్వామివారికి ఎలాగైతే అభిషేకం చేసి ఆ పాదుకలకి వాటికన్నిటికీ స్వామివారి విగ్రహాలకి అభిషేకం, స్నానం, అర్చన, తాండన, ప్రోక్షణ ఇవన్నీ చేయించిన తర్వాత ఆ జలాన్ని మనం జల్లుకొని శరీరం అంతా శుద్ధి చేసి ఈ రోజు నుంచి కూడా మమ్మల్ని సన్మార్గంలో, మంచి మార్గంలో నడిపించే బాధ్యత ఇమ్మని, ఈ మంగళకరమైన కార్యక్రమం చేసుకునే యోగ్యతమని, ఇది చూడమని, చూసి ఇలా చేసి తరించమని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ స్వామివారికి ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయిస్తాం అన్నమాట. అలాగే సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలంటే, ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆనందంగా జీవించాలంటే ఇలాంటి వాళ్ళన్నింటిలో కూడా పాల్గొనాలి, శుభప్రదంగా ఉండాలి, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు పొందాలి. శుభం సర్వం మంగళం మహతు. శుభం భూయాత్. మధురా నగర్లోని మున్సిపల్ స్కూల్ సమీపంలో శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానికులు మండపం తయారు చేసి సామూహిక కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. 19 ఏళ్లుగా స్వామివారి కళ్యాణోత్సవాలను విశ్వ హిందూ పరిషత్ సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఆదర్శ పురుషుడిగా శ్రీరాముని ఆరాధన మన ధర్మంలో ఒక గొప్ప సాంప్రదాయంగా నిర్వాహకులు పురుషోత్తమ శర్మ, ఇతర స్థానికులు తమ ఆనందాన్ని విబిసి ఆన్ టీవీతో పంచుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇక్కడ సీతారామ సేవా సమితి అనేటువంటిది గత 19వ సంవత్సరం ఇది జరుగుతోంది. ఈ 19 సంవత్సరాల ముందర ఇక్కడ ఈ మధురానగర్లో ఒక చిన్నగా ప్రారంభమైంది. సీతారామ సమితి సేవా సమితి అనేటువంటి పేరుతోటి దీన్ని స్వచ్ఛందంగా ప్రారంభించాం. ఇక్కడ ఈ 19 సంవత్సరాల నుంచి కూడా అనేక సమాజంలో ఉన్న అనేక వర్గాల్ని, అనేక వర్ణాలని కలుపుతూ మనకి ఈ మన సంప్రదాయానికి ఆదర్శప్రభు అయినటువంటి శ్రీ రామచంద్రుని యొక్క సీతారామ కళ్యాణం జరిపి లోకోపకారంగా ఈ ఆయన యొక్క అడుగుజాడలో మనం నడవాలి. రామో విగ్రహవాన్ అనేటువంటి ప్రకారం రామో విగ్రహాన్ ధర్మ, ఆయన రూపాన్ని చూస్తేనే మనకి చాలా కనువిందు అవుతుంది. ఆయన ఏ విధంగా అయితే తన జీవితాన్ని నడుచుకున్నాడో, ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, అనేక విధాలు ఆయన ఒక శిష్యుడిగా
ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, అనేక విధాలైనటువంటి ఒక అల్లుడుగా అనేక విధాలైన పాత్రని జీవితంలో పోషించాడు. ఆ పాత్రలు మనం ఆదర్శంగా తీసుకుని మన జీవితాలను కూడా సుగమం చేసుకోవాలనేటువంటి నానుడి ప్రకారం మేము చేస్తున్నాం. రాబోయేది 20వ సంవత్సరం వేడుకలు జరుగుతాయి. ఇప్పుడు ఇందులో సమాజంలో అన్ని వర్గాల వారిని కూడా తీసుకొచ్చి సుమారుగా ఒక 30 మంది దంపతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి అన్నీ కూడా మేము ఇక్కడ వసతులు కల్పించి సీతారామ కళ్యాణం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాం. దీనికి విశ్వ హిందూ పరిషత్తు సంస్థ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తోంది. నిన్న ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న గోపూజ అయింది. నిన్న స్వామివారిని సాయంత్రము పురవీధుల్లో శోభాయాత్ర చేయించి తర్వాత తోటవసం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇప్పుడు కళ్యాణం జరుగుతోంది. ఈ కళ్యాణం అయిన తర్వాత అందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. సుమారుగా 2-3 వేల మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. జై శ్రీరామ్, గంగా మాతాకి, భారత్ మాతాకి. అలాగే బ్రహ్మ రామదూత మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని ఆబాల గోపాలం వీక్షించి తరించారు. భక్తులే పెళ్లి పెద్దలై అన్నీ దగ్గరుండి జరిపించారు. రామ్నగర్లోని గణపతి సాయి అభయ ఆంజనేయ రామ మందిరం ఆధ్వర్యంలో కమిటీ నిర్వాహకులు భారీగా పందిళ్లు వేసి సామూహిక కళ్యాణోత్సవాలను ఘనంగా జరిపించారు. కమిటీ నిర్వాహక సభ్యుడు న్యాయవాది సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీరామనవమికి అంతా ఒకచోట చేరి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు. నా పేరు డాక్టర్ సత్యనారాయణ, ఈ ఆలయ గౌరవ అధ్యక్షులు. అలాగే మాతో పాటు సురేష్ గారు ఉన్నారు, ఈ ఆలయ జాయింట్ సెక్రటరీ. 1960 నుంచి ఇక్కడ ఈ రామ్నగర్లో వెలిసినటువంటి ఈ గణపతి అభయ ఆంజనేయ సీతారామ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి 5,000 నుంచి 6,000 మంది ప్రజలందరూ, ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే మధ్యాహ్నం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నసంతరం ఏర్పాటు చేయబడి అలాగే సాయంత్రం కూడా ఊరేగింపు కూడా ఏర్పాటు చేయబడుతుంది. ప్రజలందరికీ కూడా ఇక్కడ రాముడి మీద నమ్మకం, దండం పెట్టుకుంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ప్రగాఢమైన విశ్వాసంతో ఇక్కడ రావడం వల్ల ఆలయ కమిటీ సభ్యులు అందరం కూడా ప్రతి సంవత్సరం భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణానికి కూడా 500 నుంచి 600 మంది కూర్చోవడం కూడా ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకత. అందువల్ల భక్తులందరూ కూడా ఈ సీతారామ మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు పోటెత్తారు. వందలాది మంది స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి తరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవంగా ఇక్కడ శ్రీరామనవమి ఏడాదికేడాది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.